Method overloading in Java. The topic is method overloading in Java. What actually a method overloading is? It is a process in which two or more methods within the same class share same name but different parameters. మెథడ్ ఓవర్లోడింగ్ ఏంటంటే ఒకే క్లాస్లో రెండు లేదా అంతకన్నా ఎక్కువ మెథడ్స్ ఒకే పేరుతో ఉండాలి, కానీ పారామీటర్ లిస్ట్ మాత్రం వేరుగా ఉండాలి. దాన్నే మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. సమ్ పాయింట్స్ హియర్. వెన్ ఎ మెథడ్ బై అన్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ అంటే వర్కింగ్ ఎట్లా వర్క్ చేస్తుంది మెథడ్ ఓవర్లోడింగ్ అంటే జావా హౌ ఇట్ వర్క్స్. ఒక క్లాస్లో రెండు అంతకన్నా ఎక్కువ మెథడ్స్ ఒకే పేరుతో డిఫరెంట్ పారామీటర్స్ లిస్ట్తో ఉంటే జావా ఎట్లా వర్క్ అవుతుంది. సియా when a method by an object is called, I repeat that, when a method by an object is called, Java matches up the method name first and then number and then data types of parameters to decide which one of the overload methods to be called. అంటే ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ క్లాస్ ఓవర్ అని ఉంది. ఈ క్లాస్ ఓవర్ ఇక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ ఎండ్ అవుతుంది. ఈ ఓవర్ అనే క్లాస్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి మనకు? 1 2 3 4 మెథడ్స్ ఉన్నాయి. ఆ 4 మెథడ్స్ కూడా సేమ్ నేమ్, టెస్ట్ టెస్ట్ టెస్ట్. సో దీన్నే ఓవర్లోడింగ్ సిచ్యువేషన్ అంటారు. సో ఈ మెథడ్స్ ని మనం ఓవర్లోడెడ్ మెథడ్స్ అంటాం. టెస్ట్ అనే పేరుతో 4 మెథడ్స్ ఉన్నాయి. ఈ 4 కూడా ఓవర్లోడెడ్ మెథడ్స్. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ తో కాల్ చేసినప్పుడు ఏ టెస్ట్ మెథడ్ ఏ మెథడ్ కాల్ అవుతుంది అంటే ఫస్ట్ జావా ఏం చూస్తుంది, ఎన్ని పారామీటర్లు ఉన్నాయి చూస్తుంది, నంబర్ ఆఫ్ పారామీటర్స్. వాటి టైప్ చూస్తుంది, అంటే ఇంటీజరా ఫ్లోటా అట్లా. మళ్ళీ ఆర్డర్ చూస్తుంది, అంటే ఫస్ట్ ఇంటీజర్ ఉందా ఫస్ట్ ఫ్లోట్ ఉందా. సో 4 మెథడ్స్ ఉన్నప్పుడు దేన్ని కాల్ చేయాలి అన్నప్పుడు జావా ఇది చూస్తుంది, నంబర్ ఆఫ్ పారామీటర్స్, టైప్ ఆఫ్ పారామీటర్స్, ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్లో 4 ఉన్నారు శ్రీనివాస్ అంటే సీను అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 సీనులు ఉంటారు. మనం జనరల్గా 4 సీనులను ఎట్లా గుర్తుపడతాం మనం? బక్క సీను, పొట్టి సీను, అంతే కదా, పొడుగు సీను. ఇలా ఆ బక్క పొట్టి పొడుగు అంటామే ఆ ఎక్స్ట్రా పేర్లతోనే మనం గుర్తిస్తాం ఏ సీను అని. అట్లా ఇక్కడ జావా 4 కూడా మెథడ్స్ ఒకే పేరుతో ఉన్నప్పుడు ఎట్లా గుర్తిస్తుందంటే నంబర్ ఆఫ్ పారామీటర్స్ చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ అనే మెథడ్ ఏంది, ఒకటే పారామీటర్ ఉంది. దీనికి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. దీనికి ఒకటే ఉంది, కానీ ఈ టైప్ వేరు ఆ టైప్ వేరు. ఇక్కడ ఇంటీజర్ ఉంది, ఇక్కడ డబుల్ ఉంది, ఇక్కడేమో నో పారామీటర్స్. సో జావా ఇన్ అన్ ఓవర్లోడెడ్ సిచ్యువేషన్ ఇట్ ఐడెంటిఫైస్ దట్ ఫంక్షన్ బేసింగ్ ద నంబర్ ఆఫ్ పారామీటర్స్, టైప్ ఆఫ్ పారామీటర్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్. అదే ఇక్కడ చెప్పింది. When a method by an object is called, Java matches up the name first పేరు చూస్తుంది, తర్వాత నంబర్ అంటే ఎన్ని చూస్తుంది, ఎన్ని ఒకటా రెండా పారామీటర్స్ చూస్తుంది. ఆ తర్వాత అండ్ డేటా టైప్స్ అంటే ఇంటీజరా ఫ్లోట్సా టు డిసైడ్ విచ్ వన్ ఆఫ్ ది ఓవర్లోడెడ్ మెథడ్స్ టు బి ఎగ్జిక్యూటెడ్. నెక్స్ట్ థర్డ్ వన్. సో ఇది ప్రొసీజర్ ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నానికి. థర్డ్ పాయింట్ ఏంటంటే మెథడ్ ఓవర్లోడింగ్ ఈజ్ యూస్డ్ వెన్ ఆబ్జెక్ట్స్ ఆర్ రిక్వైర్డ్ to perform similar tasks but by using different input parameters. జనరల్గా సాఫ్ట్వేర్లో కొన్ని వర్క్స్ సిమిలర్గా ఉంటాయి విత్ మైనర్ చేంజెస్. అంటే డిఫరెంట్ పారామీటర్స్ ఇస్తూ మనం ఆ వర్క్ చేయాలి. అట్లాంటప్పుడు మనం ఈ ఓవర్లోడింగ్ మెథడ్ వాడతాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఇది మెథడ్ ఓవర్లోడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద వేస్ బై విచ్ జావా ఇంప్లిమెంట్స్ స్టాటిక్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే మీకు తెలిసిందే, బట్ ఇంకో వీడియోలో చూడండి. Many forms అంటాం కదా, that is a different topic, we'll discuss later. Now methods may have different return types. Return type need not be the same. అంటే ఇక్కడ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? void test అంటే మెథడ్ 1 మెథడ్ 2 మెథడ్ 3 మెథడ్ 4 4 టెస్ట్లు ఉన్నాయి, 4 టెస్ట్ మెథడ్స్ ఉన్నాయి, 4 మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ రిటర్న్ టైప్ ఏమీ లేదు. సారీ, void 4 మెథడ్స్ కు కూడా రిటర్న్ టైప్ వాయిడ్ అనే పేరుతో ఉంది. అట్లా కాకుండా ఒకదానికి వాయిడ్ అని, ఒకదానికి ఇంట్ అని, ఇంకొక దానికి ఇంకొకటని. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, నౌ యూ కెన్ సీ హియర్.
ఇక్కడ ఫస్ట్ టెస్ట్ మెథడ్ వాయిడ్ అంటారు. రిటర్న్ టైప్ ఏంటి? వాయిడ్ ఇక్కడ. సెకండ్ దానికి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఇక్కడ. థర్డ్ దానికి ఏంటి? డబుల్. మళ్ళీ ఇక్కడ వాయిడ్ అని రాస్తాను. సో ఇక్కడ మనకు 4 మెథడ్స్ ఉన్నాయి. 4 మెథడ్స్ కూడా సేమ్ నేమ్ ఉంది, టెస్ట్. కానీ రిటర్న్ టైప్స్ వేరుగా ఉన్నాయి చూడండి. ఫస్ట్ దానికేమో వాయిడ్, సెకండ్ దానికేమో ఇంటూ, థర్డ్ దానికి డబుల్, మళ్ళీ వాయిడ్. సో దాని అర్థం ఏంటంటే మెథడ్ ఓవర్లోడింగ్లో సేమ్ నేమ్స్ ఉండాలి, రిటర్న్ టైప్స్ ఏవైనా ఉండొచ్చు, డిఫరెంట్ పారామీటర్స్ లిస్ట్లో ఉండాలి. ఓకే, సో యూ కెన్ సీ మెథడ్స్ మే హ్యావ్ డిఫరెంట్ రిటర్న్ టైప్స్ need not be the same. So totally return type is ignored in method overloading. Okay, now I'll make you understand this through a program. Now let us see the program. ఏదైనా కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు మనకు రైట్ అబౌట్ మెథడ్ ఓవర్లోడింగ్ అన్నప్పుడు థియరీ ఎంత రాస్తామో సపోర్టింగ్ ప్రోగ్రామ్ కూడా ఉండాలి, అప్పుడే మార్క్స్ వస్తాయి. షుడ్ బి బ్యాలెన్స్డ్, ద ఆన్సర్ షుడ్ బి బ్యాలెన్స్డ్ విత్ ద థియరీ యాజ్ వెల్ యాజ్ ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇందాక నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్ని ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్లోడింగ్. ఇందులో మనకు ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 1, 2, 3. We have 4 methods. All 4 methods have same name. ఏంటి ఆ పేరు? టెస్ట్. కానీ ఈ 4 మెథడ్లకు కూడా యూ హ్యావ్ డిఫరెంట్ పారామీటర్ లిస్ట్. చూడు, ఫస్ట్ దానికేమో ఎంటీ, నో పారామీటర్స్. రెండో దానికేమో 1 పారామీటర్. థర్డ్ దానికేమో 2 పారామీటర్స్. ఫోర్త్ దానికేమో మళ్ళీ 1 పారామీటర్, కానీ ఇది 1 పారామీటర్, ఇది కూడా 1 పారామీటర్. కానీ ఇదేమో ఇంటీజర్ టైప్ పారామీటర్, ఇదేమో డబుల్ టైప్. సో పారామీటర్ లిస్ట్ డిఫరెంట్ ఉన్నాయి. 1 కావచ్చు, 2 కావచ్చు, ఆర్డర్ కావచ్చు, టైప్ కావచ్చు. ఇవన్నీ వేరువేరుగా ఉండాలి పారామీటర్ లిస్ట్. నౌ వీ హ్యావ్ టెస్ట్, 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 టెస్ట్. 4 మెథడ్స్. ఒక మెథడ్లో ఏమో అన్ని ప్రింటింగ్ స్టేట్మెంట్లు ఇచ్చాము. సో ఇప్పుడు జావా ఎలా కాల్ చేస్తుంది? టెస్ట్ అని కాల్ చేసినప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తుంది? when you're calling this, how it identifies? Now see here, we have all 4 methods with the respective code. Now see that main program. Okay, we are creating an object by name ob an object create chesam. Object.test 4 కూడా టెస్ట్ అనే కాల్ చేస్తుంది. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ob.test అని కాల్ చేశారు. సో ఈ టెస్ట్ అని కాల్ చేసినప్పుడు హౌ జావా రికగ్నైజెస్ విచ్ టెస్ట్ టు బి కాల్డ్? ఈ టెస్ట్ని కాల్ చేస్తుందా, దీన్ని కాల్ చేస్తుందా, దీన్ని కాల్ చేస్తుందా, దీన్ని కాల్ చేస్తుందా? దేన్ని కాల్ చేస్తుందంటే ఇట్ చెక్స్ ద పారామీటర్స్. ఇది ఏ టైప్ ఆఫ్ పారామీటర్? ఫస్ట్ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? ఒకే పారామీటర్ ఉంది. అది ఏ టైపు? డబుల్ పారామీటర్. సో ఇక్కడికి వెళ్తుంది, ఫస్ట్ ఇట్ స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ పారామీటర్ డబుల్ టైప్ ఉందా? లేదు, ఖాళీ, అసలు పారామీటర్స్ లేవు. సో ఈ టెస్ట్ని కాల్ చేయదు. నెక్స్ట్ టెస్ట్ని చూస్తుంది. ఇక్కడ 1 పారామీటర్ ఉంది కదా, సో పాస్ చేసింది 1 పారామీటర్, ఓకే. తర్వాత ఏ టైప్ చూస్తుంది? ఇక్కడ పాస్ చేసింది ఏంటి? మనం ఫ్లోట్ ఆర్ డబుల్, కానీ ఇక్కడ ఉన్నది ఏంటి? ఇంటిజర్. సో దీన్ని కూడా కాల్ చేయదు. నెక్స్ట్ వెళ్తుంది. ఎన్ని పారామీటర్స్ పాస్ చేసాం? 1. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో దీన్ని కూడా కాల్ చేయదు. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు ఎన్ని పారామీటర్స్ పాస్ చేస్తున్నాం? 1 పాస్ చేస్తున్నాం. సో మ్యాచ్ అయింది. అది ఏ టైపు? డబుల్. సో ఇక్కడ డబుల్ మ్యాచ్ అయింది. సో ఇది కాల్ అవుతుంది. ఇది కాల్ అయ్యే అవుట్పుట్ ఏమొస్తుంది? డబుల్ కే ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో. డబుల్ కే, సారీ, ఇది సో దీనికి డబుల్ కే ఈజ్ ఈక్వల్ టు 199.5. నా నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ob.test 1020. ఎన్ని పారామీటర్స్ పంపుతున్నాం? 2 పారామీటర్స్. సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. జావా ఇక్కడికి వచ్చి నో పారామీటర్స్, ఇది మ్యాచ్ కాదు, ఈ టెస్ట్ని కాల్ చేయదు, ఇన్వోక్ చేయదు. నెక్స్ట్ 1 పారామీటర్, మనం ఎన్ని పాస్ చేస్తున్నాం? 2 పాస్ చేస్తున్నాం, కాబట్టి ఇది కూడా ఇన్వోక్ అవ్వదు, ఇది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఎన్ని పారామీటర్స్ పాస్ చేస్తున్నాం? 2 పారామీటర్స్. సో ఇక్కడ 2 పారామీటర్స్. ఏ టైపు? ఇంటీజర్.
ఇంటిజర్ ఇంటిజర్. సో ఈ 10 20 ఏలోకి బిలోకి పాస్ అవుతాయి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏబి అంటే అవుట్పుట్ ఏమొస్తుంది మనకు, ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 10 20 ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఓబీ డాట్ టెస్ట్ మళ్ళీ కాల్ చేస్తున్నాం, మళ్ళీ జావా మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఈసారి మనకు నో పారామీటర్స్ పంపట్లేదు. సో స్టార్టింగ్ ఏ పారామీటర్స్ లేవు, ఇది ఇమీడియట్గా ఇది మ్యాచ్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇది ఎగ్జిక్యూట్ అవుతే అవుట్పుట్ ఏమొస్తుంది మనకు, నో పారామీటర్స్. నెక్స్ట్ ఈ లైన్కి వస్తుంది, ఓబీ డాట్ టెస్ట్ 1200 అంటే ఇంటిజర్, మళ్ళీ మామూలుగా నో పారామీటర్స్, ఇది మ్యాచ్ కాదు, ఇది మ్యాచ్ అయింది. సో ఇమీడియట్గా ఏలో 1200 వస్తుంది. సో ప్రింట్ఎల్ఎన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1200, ఏ ఈజ్ ఈక్వల్ టు 1200. సో ఇలా మనం సేమ్ మెథడ్ నేమ్ ఇచ్చి డిఫరెంట్ పారామీటర్స్తో పాస్ చేస్తే జావా అలా ఈ పారామీటర్స్ బేస్ చేసుకొని ఆ రెస్పెక్టివ్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. If you like this, please subscribe and share. Thank you.